టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి చక్కగా మనకి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి కుంభరాశి వారు అందరికీ కూడా పితృదేవతలు గుర్తొస్తూ ఉంటారు. మరి వీళ్ళందరికీ కూడా ప్రతిరోజు కూడా పితృదేవతలు ఏదో ఒక రూపంలో చనిపోయినటువంటి వాళ్ళంతా కూడా కళ్ళలోకి రావడంతో బిజీగా ఈ కుంభరాశి వారు ఉంటారు. ఇక చనిపోయిన వాళ్ళంతా కూడా లిస్టులు పెట్టుకుని మొత్తం ఎంతమంది అయితే ఉన్నారో 12-13 మంది పెద్దలంతా కూడా 1 by 1 అటెండెన్స్ రోజు కళల్లోకి రావడం వల్ల ఇప్పుడు బ్రతుకున్నటువంటి వాళ్ళ మీద ఏకాగ్రత కుంభరాశి వారు పెట్టడానికి అవకాశం ఉండదు. అసలే పనులు లేవు, అసలే ఉద్యోగాలు ఉన్నప్పటికీ జీతాలు లేవు, అసలే జనమంతా కూడా విచిత్రంగా తయారయ్యారంటే వీళ్ళకి విచిత్రమైనటువంటి అనుభవాలు. రోజుకొక పితృదేవతల కళ రావడం, వాళ్ళ కోసం మళ్ళీ మా పితృదేవతలు వచ్చారండి కల్లో, వీళ్ళకి అందరికీ కూడా మేము ఏ విధమైన పరిహారాలు చేయాలి, ఏ విధమైనటువంటి నైవేద్యాలు మేము చేయాలా అని చెప్పేసి మొత్తం ఈ కుంభరాశి వారు అందరూ కూడా అందరినీ అడుగుతూ ఇటువంటి పనుల్లో ఈ కుంభరాశి వారంతా కూడా బిజీగా ఉండిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ కుంభరాశి వారు కొత్త వ్యాపారాలు చేయాలండి అనేటటువంటి ఆలోచనలో కూడా ఉంటారు. ఎక్కువగా ఈ కుంభరాశి వారి కనుక సారా వ్యాపారము, లేకపోతే పాల వ్యాపారము, పెరుగు వ్యాపారము, లేదా నీళ్ళ వ్యాపారం, లిక్విడ్స్ వ్యాపారాలు చేస్తే కనుక చాలా బాగుంటుంది. విదేశాల నుంచి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులతో మీరు పరిచయాలు పెంచుకుంటారు. ఫ్రెండ్స్గా మీరు వాళ్ళు కలిసి తిరగడం అనేటటువంటి జరుగుతాయి. ఈ వారంలో మీకు అందరికీ కూడా కుంభరాశి వారు అందరికీ కూడా ఏది చెప్పినప్పటికీ కూడా ఒక వేదంలాగా మీరు ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవడం అనేటటువంటిది జనమందరికీ కూడా విస్మయానికి గురి చేస్తుంది. ఈ యొక్క కుంభరాశి వారంతా కూడా విద్యార్థులు చక్కగా వీళ్ళ చదువుల్లో కాస్త వెనుకబడిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు చదువుతూ ఉండాలా. ఇక టెక్నీషియన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, సినిమా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, సినీ సంగీత మ్యూజిక్ డైరెక్టర్స్, ప్రోగ్రామ్స్ లాగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి బూస్టింగ్ లాగా ఒక ప్రోగ్రాం దొరకడం, పెద్దవాళ్ళతో పరిచయాలు ఏర్పడడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఏలినాటి శనిలో ఇంకే పరిహారాలు ఉండవు, ఒక పరిహారం ఉంటుంది. అది శనికి. మరి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి మనం చక్కగా శనివారం నాడు ఉదయం మరి 8 గంటలకి మీరు దానం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు దొరుకుతాయి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి, నీళ్లు పోయండి ఆ చెట్లకి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.